వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకి ఇది మంచి శుభవార్త. మనకు ఇప్పటి వరకు యుఎస్ అదర్ కంట్రీస్లో మాత్రమే ఒకే సంవత్సరంలో 2 సార్లు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుండేవి. దానివల్ల ఫస్ట్ టైం అడ్మిషన్ మిస్ అయిన స్టూడెంట్ సెకండ్ టైం అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వకుంటూ ఇయర్ వేస్ట్ కాకుండా ఉండేది, అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా. అది ఇప్పుడు మన దేశంలో కూడా అమలు చేయడానికి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పటివరకు యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో మాత్రమే మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒకే ఇయర్లో 2 టైమ్స్ కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులు ఒకసారి మిస్ అయినా ఇంకోసారి వీసా వచ్చిన తర్వాత వెళ్ళి జాయిన్ అవుతుంటారు. మన దేశంలో కూడా నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఇలా అమలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీంతో భాగంగానే ఇప్పుడు మార్గదర్శకాలు అన్నీ వచ్చాయి. దీనికి ముసాయిదాపై 23 లోపు అభ్యంతరాలు తెలిపిన తర్వాత సూచనలు ఇవ్వచ్చు. గెజిట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. గెజిట్ వచ్చిన వెంటనే అన్ని కోర్సులకి, అంటే ఈ మంత్లో ఇంకా ఇది కన్ఫర్మ్ కాబోతుంది, నెక్స్ట్ మంత్లో జీవో వచ్చేస్తుంది. 2025 అడ్మిషన్ తీసుకునే ప్రతి ఒక్క స్టూడెంట్కి 2 టైమ్స్, అది డిగ్రీ కోర్స్ అయినా పీజీ కోర్స్ అయినా కన్ఫామ్గా 2 టైమ్స్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంటాయి. ఇది అమలు చేస్తున్నారు, కానీ ఇందులో ఒక సందేహం కూడా ఇచ్చారు. మరి అన్ని యూనివర్సిటీసు రాష్ట్ర ప్రభుత్వాలు 2 టైమ్స్ అడ్మిషన్ కండక్ట్ చేస్తావా లేవా అనేది జీవో వచ్చిన తర్వాత తెలుస్తాయి. కానీ ఇక్కడ ఈ 2 టైమ్స్ అడ్మిషన్ ప్రాసెస్కి చేయడం వల్ల మీరు ఫస్ట్ టైం ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చి మంచి టాప్ యూనివర్సిటీ మిస్ అయినా మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు. ఏదైనా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అడ్మిషన్ ప్రాసెస్ అడ్మిషన్ పొందలేకపోతే సెకండ్ టైం అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా కంటిన్యూ చేయొచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే డిగ్రీ పీజీలో మీరు 2 కోర్సెస్ చేయొచ్చు అనేది ఎట్ ఏ టైం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దాన్ని మరొకసారి చెప్తూనే ఇంకొక బెస్ట్ మనకు బెనిఫిట్ ఏంటంటే, స్టూడెంట్స్ ఇకపై డిగ్రీని 2.5 ఏళ్లలో మాత్రమే కంప్లీట్ చేయొచ్చు. 4.5 హానర్స్ కోర్సుని 3.5 ఏళ్ళలో పూర్తి చేయొచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు త్వరగా కోర్స్ కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అవ్వడానికి చాలా బెనిఫిట్ అయితే ఉండబోతుంది. ఇది మనకు జాతీయ నూతన విద్యా విధానం 2020 సంబంధించి మార్గదర్శకాలు ప్రతి ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చారు. ఈ ఇయర్ దీనికి ముసాయిదా తీర్మానం వచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చారు. సో జీవో కూడా రిలీజ్ చేయబోతున్నారు. మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2 టైం కండక్ట్ చేయకుండా 1 టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్స్తోనే అడ్మిషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మనకు మిగిలిన దేశాలలో ఎలా అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఇస్తున్నారో అలా ఇవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకు క్యాపబిలిటీ ఉంది కాబట్టి కన్ఫామ్గా 2 టైమ్స్ అడ్మిషన్ పొందడానికి ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి అవకాశం. ఇక విద్యార్థులు ఎవరు ఒక్క అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వకుండా టాప్ యూనివర్సిటీలో సీట్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.